హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? ఇది మొన్న వీడియో అండి. సో, ఈరోజు పోస్ట్ చేస్తున్నాననమాట. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! సో, షాపింగ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేశారనమాట. సబ్స్క్రైబ్ చేస్తానంటే షాపింగ్ చేశాను నేను. నేను, అమ్మ, బుజ్జమ్మ ముగ్గురం వెళ్ళిపోయాం. మేమున్న దగ్గరలో అనమాట. సో, మేము వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఆటో ఏమీ ఎక్కలేదు. ఇది శ్రీకాకుళంలో డే అండ్ నైట్ దగ్గరలో అనమాట. మార్కెట్‌కెళ్ళే రోడ్‌లో రిలయన్స్ మార్ట్ పక్కన అనమాట ఇది. ఈ కొత్తగా పెట్టారు క్రాఫ్ట్ బజారు. సో, అక్కడికైతే స్టార్ట్ అయ్యాం. అక్కడ ఏంటంటే నేను షాపింగ్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తాను అనేసరికి షాపింగ్ అయితే ఎక్కువ ఏం చేయలేదు. కొంచెం చేశాను. సో, సబ్స్క్రైబ్ కోసం మాత్రమే నేను చేశాననమాట. ఇక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా! సిగ్నల్ నుంచి స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలన్నమాట. ఫ్లైఓవర్ మీద నుంచి సిగ్నల్ ఎదురుగా కనిపించిద్ది. సో, డే అండ్ నైట్ జంక్షన్ కదా! దానికి స్ట్రైట్‌గా లైన్ ఉంది చూసారా? ఇక్కడికి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రిలయన్స్ మార్ట్ కనిపించిద్ది మీకైతే. ఆ రిలయన్స్ మార్ట్ అదిగోండి రిలయన్స్ మార్ట్ దాని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే క్రాఫ్ట్ బజార్ అనమాట. కొత్తగా పెట్టారు. సో, అక్కడైతే వెళ్ళాం. సో, మేము వెళ్ళినందుకు షాపింగ్ చేసినందుకు మాకైతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేశారు ఇన్స్టా కూడానా. కేవలం నేను సబ్స్క్రైబ్ కోసం మాత్రమే నేను షాపింగ్ చేశాను. కొంచెం లిటిల్ బిట్ అనమాట. ఇదేనండి క్రాఫ్ట్ బజార్. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ షోయింగ్ అట్రాక్షన్గా కనిపించాలని ఇక్కడ వుడ్ ఐటమ్స్ అన్నీ పెట్టారు. చాలా బాగున్నాయి. ఆ వుడ్ ఐటమ్స్ తగ్గట్టే రేట్స్ కూడా ఉన్నాయి. సో, ఇది జస్ట్ చూడటానికే క్రాఫ్ట్ బజార్. బట్ ఇది హై ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా. ఎంట్రన్స్ అవ్వగానే షాప్ ఉంటుంది. సో, ఈ ఫ్రాక్స్ అయితే ప్యూర్ కాటన్ అండి. చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగుంది. రీజనబుల్ ప్రైస్ అనమాట. సో, అది నేను బుజ్జమ్మ కోసం తీసుకున్న చున్నీస్ చూడండి. చున్నీస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. పట్టుకుంటేనే స్మూత్గా ఉన్నాయి. సో, పెద్ద పాప కోసం కూడా ఒక ఫ్రాక్ చూస్తున్నాను. కొన్ని క్వాలిటీ బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సో, కొన్ని స్మూత్ ఉన్నాయన్నమాట. కంఫర్టబుల్గా చిన్నపిల్లలకి ఎప్పుడు హెవీ వేయలేం కదా. సో, లైట్ వెయిట్ అనేవి చూస్ చేసుకున్నాను. అండ్ అందులో ఇది ఒక్కటనమాట. ఇక్కడైతే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో, అన్నీ అయితే మనం చూడలేదు. మెయిన్ నాకు ఏది చూడాలనిపించిందో నేను అవి మాత్రమే చూశాననమాట. సో, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ కలెక్షన్ చాలా ఉన్నాయి. బట్ మనకు అవన్నీ అనవసరం. అది చూసారా? పిల్లలకైతే ఎక్సలెంట్ ఉన్నాయి. దానికి తగ్గట్టే రేటు కూడా ఉన్నాయన్నమాట. సో, షాప్‌లోకి వెళ్ళిన సేమ్ కాస్ట్, ఇక్కడ తీసుకున్న సేమ్ కాస్ట్ అనమాట. కాకపోతే అక్కడ లైటింగ్స్‌కి ఏసీలు ఉంటాయి కదా! సో, వాటికి రెంట్ ఏస్తారు. ఇక్కడ వీళ్ళకి రెంట్ ఏసుకున్నారనమాట. సో, చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువున్నాయి. అన్నిటికీ రీజనబుల్ అని నేను చెప్పను. సో, కొన్ని వాటికి మాత్రమే రీజనబుల్. కొన్ని నాట్ ఓకే. నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో, నేనేమీ తీసుకోలేదు. బుజ్జమ్మ కోసం టాయ్స్ చూస్తుంటే టాయ్స్ కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. షాప్‌లో కంటే ఇక్కడ డబుల్ రేట్ చెప్తున్నారనమాట. సో, నేనైతే అస్సలు అదే లైక్ చేయలేదు. ఎందుకంటే నాకు వర్త్ అనిపించలేదు ఏది కూడానా. పొట్టిదైతే అన్నీ కావాలి, కావాలి అని చెప్పేసి లాగేసేది. ఏది చూస్తే అది పట్టుకొని లాగేసేది. ఇక్కడ కీ చైన్స్ సెక్షన్ చాలా బాగున్నాయండి కీ చైన్స్ అయితే. ఇది నార్మల్ ఫ్యాన్స్ ఉన్నాయి చూసారా? మేకప్ వేసేటప్పుడు డ్రై అవ్వటానికి అబ్జర్వ్ అవ్వటానికి చిన్న మినీ ఫ్యాన్స్. ఇక్కడేమో గ్రోసరీ అండ్ ఎక్సలెంట్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అయితే. సో, వాచ్ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. వాచ్ అండ్ సెల్ పౌచెస్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి నార్మల్ స్టేషనరీ ఐటమ్స్ అనమాట. ఇది స్టేషనరీ ఐటమ్ మొత్తం కూడా చాలా కలెక్షన్ ఉందండి. సూపర్ ఉన్నాయి అసలు. కాస్ట్ కూడా అలానే ఉందన్నమాట వాటికి తగ్గట్టే. కానీ అవి షోయింగ్ మీకు గుర్తుందా? చిన్నప్పుడు స్కూల్లో ఒక బ్రేక్ టైంలో ఒక పర్సన్ వచ్చేసి ఒక బ్యాగ్స్ తీసుకొచ్చి అందులో ఇలాంటి ఐటమ్స్ అన్నీ అమ్మేవారు. నాకైతే ఐడియా ఉంది. అది మేము నెక్స్ట్ డే వస్తాం మీరు కొనుక్కోవచ్చు అని చెప్పేవాళ్ళు. ఐడియా ఉండొచ్చు కొంతమందికి. సో, నాకైతే బాగా గుర్తుందనమాట. సో, ఆ ఐటమ్స్ అనమాట ఇవి. చాలా అంటే చాలా ఉన్నాయి. చిన్నపిల్లలకి ఏమైనా కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. కానీ కాస్టే ఉన్నాయి. ఈ పాప అవి కావాలని ఏడుస్తుంటే వాళ్ళ డాడీ వద్దంటున్నారు. సో, ఇక్కడ ఆపోజిట్లో ఒక ఆవిడ అయితే, సో, ఫస్ట్ నువ్వు
టాప్ చూసావు కదా, సో ఆ టాప్ నువ్వు తీసుకున్నావా అన్నారు. తీసుకున్నాను, బట్ బయట షాప్ కంటే నాకు ఇక్కడ కొంచెం రీజనబుల్ అనిపించింది, అందుకనే నేను తీసుకున్నాను ఆంటీ అని తనతో చెప్పాను అనమాట. సో నేను ఆవిడకి వీడియో తీయలేదు. ఆవిడ సేమ్ అలాంటి టాపే ఇంకోటి ట్రై చేసింది, బట్ ఆమె తీసుకోలేదు, నేను తీసుకున్నాను. ఈవిడేంటంటే వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతూ నా వైపు చూస్తుంది. సో నేను ఆ మొక్కనికి అందుకే వీడియో తీయలేదు. సో ఈ బ్యాంగిల్ కలెక్షన్, ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చూస్తే అంత ఒకటే మోడల్ ఉంది. సో అంత ఒకటే డిజైన్, ఓల్డ్ అనిపించింది నాకైతే, ఎక్కడ ఏమీ నచ్చలేదు, అంతగా అనిపించలేదు. సో వీటి కాస్ట్ అయితే నార్మల్గా చెప్పక్కర్లేదు. మా బుజ్జమ్మకు, చిన్న బుజ్జమ్మకు చూస్తేనే 100+ ఉన్నాయి. అందులో ఏముందని 100 రూపీస్ పెట్టాలి అనిపించింది. సో నాకైతే ఇక్కడ బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఏమీ అంటే నచ్చాయి, బట్ మనీ అయితే నాట్ ఓకే అనిపించింది. సో అంత బడ్జెట్ పెట్టవలసిన అవసరం లేదనిపించింది. అందుకే నేను వీటిలో ఏమీ తీసుకోలేదు. బ్యాంగిల్స్ అయితే ఓకే, మ్యాచింగ్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అనమాట, జుమ్కీస్, చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి. ఇది మన సెక్షన్ అనమాట, లిప్స్టిక్ అండ్ కాస్మెటిక్స్. బట్ ఇప్పుడు నాకు అవసరం లేదు, నేను అవేం తీసుకోలేదు, లేడీస్ ఫ్యాషన్ కదా. ఇది అయితే ట్రెండింగ్ అనమాట, రష్మిక మందన్ కదా. లేదు, ఇది లాస్ట్ ఇయరే వచ్చింది, బట్ ఒక సెలబ్రిటీ వేసుకుంటే కానీ అది ట్రెండ్ అవ్వలేదు. అది ఏ ఐటమ్ అయినా సరే, చూసారా, ఇది మెయిన్ కలెక్షన్, మన లేడీస్కి ఫేవరెట్ సెక్షన్ అనమాట ఇది. సో లిప్ బామ్స్, లిప్స్టిక్స్, ఐలైనర్స్, ఇది హౌస్ వైఫ్కి సంబంధించింది. నా ఫేవరెట్ కాంబ్స్ అండి అవి. సో ఎందుకంటే వాటితో కాంబ్ చేస్తుంటే ఓ ఫీల్ వస్తుంది, లైక్ మసాజ్ చేసినట్టు అనమాట. ఇది ఇంకో షాప్ అండి, స్టేషనరీకి ఇంకో షాపు, 2 షాప్స్ ఉన్నాయి స్టేషనరీవి. సో ఇది ఒకటి అనమాట. ఇదైతే అవసరం, అసలు చిన్నపిల్లలకైతే ఆల్ A to Z అన్నీ ఇక్కడే ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ క్రాఫ్ట్ బజార్ మొత్తానికి హైలైట్ ఏంటంటే ఈ చిన్నపిల్లలది అనమాట స్టేషనరీ షాప్. ఇందులో హ్యాండ్ క్యాప్ అయితే ఇది నచ్చింది, బట్ నేను తీసుకోలేదు, ఎందుకంటే మా మేడం గారు ఉంచదు, తీసి పడేసిద్ది. సో అయిపోయింది షాపింగ్, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మా బుడ్డిదానికి ఏమి తీసుకోలేదని చెప్పేసి అలిగింది, అన్నీ కావాలని లాగుతుంది, కానీ సో వేస్ట్ అనిపించింది నాకైతే క్రాఫ్ట్ బజార్. ఓన్లీ సబ్స్క్రైబ్ మాత్రమే తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. నేను పెద్దగా షాపింగ్కి వెళ్ళానంటే మాత్రం 1-2 సార్లు ఆలోచించి నచ్చితేనే తీసుకుంటా, లేకపోతే లేదన్నమాట. మరొక వీడియోతో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.